హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ అయితే ఈ 2025లో దసరాకి వచ్చిన న్యూ పల్సర్ డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే ఒకసారి దాని గురించి రివ్యూ చేయమని చెప్పేసి అయితే చాలామంది అయితే చెప్తున్నారు. దాని గురించి అయితే ఈ వీడియో అయితే తీసుకొచ్చాను అనమాట. బండి మాత్రం అయితే చూడడానికి అయితే మాత్రం చాలా బీస్ట్లా ఉంటుంది. చూసారు కదా, డిస్క్ డిజైన్ కూడా దీని అయితే 150 డ్యూయల్ డిస్క్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. షాక్ అబ్జర్వర్ సైజ్ కూడా చాలా బల్కీగా ఉంటుంది అనమాట. ఈ ఇండికేటర్ అయితే హలోజెండే ఉన్నాయి, లైట్ కూడా హలోజెండే ఉంది. ఎల్ఈడీకి అయితే ఇంకా అప్గ్రేడ్ అయితే చేయలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ అయినా చేస్తారని చెప్పేసి అయితే వెయిట్ చేద్దాం. అదేవిధంగా చూసుకుంటే డిస్క్ దగ్గర చూసారా, ఇక్కడ వచ్చేసి మనకైతే ఏబిఎస్ రింగ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకు దీనివల్ల మంచి బ్రేకింగ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనం ఏ విధంగా ఉందని చెప్పేసి ఒకసారి 360 డిగ్రీ మొత్తం చూసుకుంటే మనకైతే ఫుల్ డిజిటల్ మీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే మనకైతే రైడింగ్ కంఫర్ట్ కోసం చాలా బాగుంటాయి. దీంట్లో వచ్చేసి మనకైతే ఇంజన్ క్విల్ స్విచ్, మనకి హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ స్విచ్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ అయితే హారన్ అండ్ ఇండికేటర్స్ అండ్ ఒకటి స్విచ్ లోపల డిస్ప్లేలో చేంజ్ చేసుకోవడానికి. దాంతోపాటుగా మనకు పాస్ స్విచ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ట్యాంక్ మీద అయితే మనకైతే E20 పెట్రోల్ అయితే మనకైతే రాసి ఉంది. అంటే ఇప్పుడున్న పెట్రోల్కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఉంది. బండికి రెండు పక్కల అయితే రెడ్ స్టిక్కర్స్ అండ్ ట్యాంక్ మడ్గర్ అయితే ఒక ప్యాడ్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. పల్సర్ అని చెప్పేసి అయితే మనకైతే బిగ్ లెటర్స్ అయితే మనకైతే మెన్షన్ చేసి ఉందన్నమాట. ఈ ఇప్పుడు వచ్చే 150cc పైకున్న వెహికల్ అన్నిటికీ ఈ విధంగానే మెన్షన్ అయితే చేశారు. ఇది వచ్చేసి మనకు డ్యూయల్ స్పార్క్ ప్లగ్స్ అండ్ డ్యూయల్ హారన్తో వస్తుంది. ఇక్కడ బజాజ్ డిటిఎస్ అని అయితే లేదు, బజాజ్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఆయిల్ ఏ విధంగా చూసుకోవడానికి, అంటే ఏ విధంగా ఉందో చూసుకోవడానికి అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి కింద బ్రేక్ లివర్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్టైలిష్గా అయితే ఉంది అండ్ చాలా క్వాలిటీగా ఉంది. ఫుటేజ్ కూడా కొంచెం ఏమైనా కింద పడినట్లయితే ఫోల్డబుల్గా కొంచెం క్వాలిటీగా ఉంది అది కూడా. అండ్ సెకండ్ పిలియన్ ఫుటేజ్ కూడా మనకైతే చాలా క్వాలిటీగానైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే కింద సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ చూసుకుంటే సైలెన్సర్ పైన మనకైతే ఒకటి రింగ్ లాంటి చూడొచ్చు. ఎందుకంటే వెనక కూర్చున్న వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సైలెన్సర్ అంతే కాలిపోకుండా ఉండడానికి అయితే అదైతే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకైతే డ్యూయల్ సీట్ వేరియంట్తో వస్తుందండి. డ్యూయల్ డిస్క్ అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే 150 అని అయితే మెన్షన్ చేసి ఉంది. మనకు వచ్చేసి 150 లాగానైతే సింగిల్ డిస్క్ లాగా అయితే గ్రాబ్ డీల్ అయితే ఉండదు. ఇదైతే ఇండివిజువల్గా ఉంటాయి అన్నమాట గ్రాబ్ డీల్ వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే బ్యాగ్లో కూడా సెకండరీ డిస్క్ అన్నట్టు, దీనికి కూడా మనకైతే ఏబిఎస్ రింగ్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కానీ దీని ఫ్రేమ్ వచ్చేసి 150 ఫ్రేమ్ లాగా ఉండదు. ఇది వచ్చేసి కొంచెం బల్క్ ఉంటుంది ఫ్రేమ్ వచ్చేసి. ఎందుకంటే బైక్ వచ్చేసి మనకు కొంచెం స్పోర్టివ్ డిజైన్లో అయితే ఉంటుంది కాబట్టి కొంచెం బల్క్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నైట్రో సస్పెన్షన్ అండి. ఇది వచ్చేసి మనకైతే 150లో ఏ విధంగా అయితే ఉందో దీంట్లో కూడా అదే విధంగా ఉంటుంది, కాకపోతే కాస్త బల్కీగా ఉంటుంది. టైర్ చూసారా ఎంత బలంగా ఉందో, అంటే ఎంత పెద్ద సైజుగా ఉందో. బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఏమైతే చేంజెస్ అయితే ఏమీ ఉండదండి. మనం ఒకసారి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 150 అని మెన్షన్ చేసి ఉంది. అదేవిధంగా చూస్తే మనకు వచ్చేసి సారీ గార్డ్ అయితే స్కిప్ చేయలేదు, సారీ గార్డ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి సేమ్ టు సేమ్ డ్యూయల్ సస్పెన్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మనకు వచ్చేసి చైన్ వచ్చేసి ఓపెన్ చైన్తో అయితే వస్తుందండి. ఇది మనం ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి అయితే చైన్ అనేది క్లీన్ చేసుకోవాలి, అదేవిధంగా లూప్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా పాడైపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కానీ మనకైతే మనకు చైన్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మనకైతే ఈ విధంగానే అయితే మెన్షన్ చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇదైతే మెకానిక్లకు అయితే అర్థమవుతుంది బాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు గేర్ పొజిషన్ ఇండికేటర్ గేర్ పొజిషన్ చూసారు కదా, ఈ విధంగా ఉంది. మనకు వచ్చేసి సైడ్ స్టాండ్ అండ్ సెంటర్ స్టాండ్ అండి, రెండు అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు, దీంట్లో స్కిప్ చేయలేదు. ఒకసారి గేర్ రైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి సింగిల్ పీస్ గేర్ రైడ్ అయితే ఉంటుంది. ఒక గేర్ వచ్చేసి ముందుకు, మిగతా గేర్లు వచ్చేసి 4 వచ్చేసి వెనక్కి అయితే ఉంటాయండి. మనకు 150 లాగా అయితే పెద్ద గేర్ రైడ్ అయితే ఉండదండి, సింగిల్గా ఉంటుంది. అటు సైడ్ స్పార్క్ ప్లగ్ చూసారుగా, ఇటు సైడ్ కూడా స్పార్క్ ప్లగ్ ఉంది. ఇటు సైడ్ రెండు హార్న్స్ అయితే ఉంటాయండి. డ్యూయల్ స్పార్క్ ప్లగ్ అండ్ డ్యూయల్ హార్న్ ఉంటాయి. డ్యూయల్ స్పార్క్ ప్లగ్ వల్ల యూజ్ ఏంటంటే మనకు పెట్రోల్ అనేది తొందరగా, అంటే దాంట్లో వేస్టేజ్ లేకుండా మొత్తం బర్న్ అయ్యి మనకు పికప్ అనేది అండ్ మైలేజ్ అనేది మనకు చాలా ఎక్కువగా ఇస్తుందని చెప్పుకోవచ్చు. అది దానివల్ల మనకు వచ్చేసి యూజ్ అని చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా ఒకసారి బైక్ను లాంగ్ లుక్ నుంచి చూసినట్లయితే మనకైతే ఒక బీస్ట్ లాగా అయితే అవపడుతుంది. 150 కంటే ఇది వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది, వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మైలేజ్ కూడా చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి
కంపెనీ క్లైమేట్ వచ్చేసి 55 అంటుంది. మనకు యావరేజ్గానైతే 52-48 వరకు అయితే ఇదైతే మనకు వస్తుందండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుండండి. మీకు ఏదన్నా బైక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే దాని గురించి వీడియో అయితే చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.